టెంపుల్ సిటీ తిరుపతి గంజాయికి కేరఫ్ గా మారింది. పవిత్రమైన వెంకన్న పాదాల చెంత వరుసగా గంజాయి కలకలం రేపుతోంది. ఎక్కడ పడితే అక్కడ ఈ గంజాయి దొరకడం ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతోంది. మొన్న గంజాయిని డోర్ డెలివరీ చేస్తూ ఒక స్విగ్గీ బాయ్ దొరికిపోయాడు. ఇప్పుడు చాక్లెట్ల ముసుగులో గంజాయిని సప్లై చేస్తున్నారు. చాక్లెట్ స్థాయిలో గంజాయిని అమ్ముతున్నారంటే వ్యాపారం ఏ రేంజ్ లో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. తిరుపతికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. విద్యా కేంద్రంగానూ తిరుపతి ఉంది. అయితే ఇప్పుడు తరచూ గంజాయి దొరకడం కలకలం రేపుతోంది. మరోవైపు తిరుపతిలో గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వరుస దాడులతో గంజాయి స్మగ్లర్ల ఆట కట్టిస్తున్నారు. కటకరంగడ్లో 86,350 రూపాయల విలువైనటువంటి ఒక గంజాయి చాక్లెట్ ను సీజ్ చేశారు. విష్ణు నివాసం సమీపంలో 2.5 కిలోల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. టెంపుల్ సిటీ తిరుపతి గంజాయికి కేరఫ్ అడ్రస్ గా మారిపోయింది. పవిత్రమైన వెంకన్న పాదాల చెంత వరుసగా గంజాయి కలకలం రేపుతోంది. ఎక్కడ పడితే అక్కడ ఈ గంజాయి దొరకడం ఇప్పుడు ఆందోళన వ్యక్తమయ్యేలా చేస్తోంది. మొన్న గంజాయిని డోర్ డెలివరీ చేస్తూ ఒక స్విగ్గీ బాయ్ దొరికిపోయాడు. ఇప్పుడు చాక్లెట్ల ముసుగులో ఆ గంజాయిని సప్లై చేస్తున్నారు. చాక్లెట్ స్థాయిలో గంజాయిని అమ్ముతున్నారంటే వ్యాపారం ఏ రేంజ్ లో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. తిరుపతికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. విద్యా కేంద్రంగానూ తిరుపతి ఉంది. అయితే ఇప్పుడు తరచూ గంజాయి దొరకడం కలకలం రేపుతోంది. మరోవైపు తిరుపతిలో గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ వరుస దాడులతో గంజాయి స్మగ్లర్ల ఆట కట్టిస్తున్నారు. కటకరంగడ్లో 86,350 రూపాయల విలువైన గంజాయి చాక్లెట్స్ ను సీజ్ చేశారు. విష్ణు నివాసం సమీపంలో 2.5 కిలోల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు.